ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, అక్కడేం చూస్తున్నావే? స్వామీజీ అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్పారు కదమ్ము. అమ్మా 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 నువ్వు ఇక్కడే ఉన్నావా? మమ్మల్ని చూస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉంటే మాకు తెలిసేలా ఏదైనా చెయ్యమ్మా, ప్లీజ్ అమ్మా. అంజు పాప, అమ్మ కోసం నువ్వు ఏడిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. చూడు, నువ్వు మేడం ప్రిన్సెస్ కదా. అవును. మరి ప్రిన్సెస్ ఎక్కడైనా ఏడుస్తారా? కళ్ళు తుడుచుకో. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు నవ్వితే మేడం కూడా నవ్వుతారు. నువ్వు ఏడిస్తే మేడం కూడా ఏడుస్తారు. అమ్మా, నేనేం ఏడవడం లేదు. చూడమ్మా, చూడు, నేను నవ్వుతున్నా. తాతయ్య, నానమ్మ ఇక్కడ. మిస్ అమ్మ కూడా ఇంట్లో లేనట్టుంది, ఎక్కడ కనిపించడం లేదు. సార్, ఏమైంది సార్? పిల్లలు పలకరిస్తున్నా పలకడం లేదు. తాతయ్య, పిల్లలు ఇప్పుడు వచ్చారు మీరు? మేం రావడం అయింది, మిమ్మల్ని పలకరించడం అయింది, మీరు పట్టించుకోకపోవడము అయింది. సారీ అమ్మో, ఏదో ఆలోచనలో ఉండి గమనించలేదు. ఏమైంది తాతయ్య? హెల్త్ ఏమైనా బాలేదా? బానే ఉందే. అరుంధతి గుర్తుకొచ్చి బాధపడుతున్నారంజు. తాతయ్య, అక్కడేం చేస్తున్నారు? తుఫాన్లు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నానమ్మా. తుఫానా? ఇప్పుడెందుకు వస్తుంది తాతయ్య? ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు కదా నాన్న, అందుకు. ప్రకృతి విరుద్ధంగా పనులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంజలి బుక్స్ ముందేసుకొని చదవడం కంటే ప్రకృతి విరుద్ధమైన పనులు ఇంకేముంటాయి? ఓహో. మిస్టర్ శివం, అమ్మా, కొంచెం వెటకారం తగ్గిద్దాం, లేకుంటే నీ గుండు పగుల్స్. చిన్న లేదు పెద్ద లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? నిమ్ము డార్లింగ్, మీ ఆయన పెద్ద తరహా మాటలు మాట్లాడుతున్నాడా? ఈ చిల్లర్ బ్యాచ్ తో కలిసి చీప్ గా కామెంట్లు చేస్తున్నాడు. చూసావా చూసావా,
నాతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నారు? నేను చదవడం అంత తప్పా డార్లింగ్? ఏమండి పిల్లల్ని చదువుకోనివరా? పదండి ఇక్కడి నుంచి. ఏమే ఆ పొట్టి బుడంకాయ చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. ఉమ్, అదెక్కడ చదువుతుంది? పుస్తకం గాలిలోకి ఎగరేస్తుంది. నేనెలా చదువుకుంటే నీకెందుకంట? గాల్లో పెట్టి చదువుతాను, గాల్లో ఎగిరేస్తూ చదువుతాను. నా ఇష్టం. సరస్వతీదేవి నీ ఫ్రెండ్ కాదే, ఎట్లా చదివినా రావడానికి. చదవడానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అవునవును, దీనికి పద్ధతి పాడు రెండు లేవు. మీకుందా? మాకుంది, నీకుందా? ఫస్ట్ నా గురించి మాట్లాడకండి, మీ గురించి మాట్లాడండి. అబ్బబ్బబ్బా ఆగండ్రా. ఏంటండి మీరు కూడా పిల్లలతో కలిసి అలరి? అంజు నువ్వు కూర్చొని చదువుకోమ్మా. మీ నాన్న కూడా వస్తున్నావని ఫోన్ చేశారు. ఆ, కూర్చో. ఛీ, చదవాలన్న మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసారు నానమ్మ. నేను కిందికెళ్ళి చదువుకుంటా. నానమ్మ, డాడ్ మిస్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు? డాడీ మిస్ అమ్మ ఏదో పనుందని వెళ్ళారు బయటికి. వచ్చేస్తారు. ఈలోపు మీరు హోంవర్క్ చేసేసేయండి, లేదంటే మళ్ళీ పనిష్మెంట్ అంటాడు. చదువుకోండి చదువుకోండి చదువుకోండి. మీరు పదండి. అబ్బా, ఒంటరిగా అంజలితో ఎలా మాట్లాడాలనుకుంటే కరెక్ట్ టైంకి దొరికింది. అంజు, హోంవర్క్ చేస్తున్నావా? లేదాంటీ, వీడియో గేమ్స్ ఆడుతున్నా. మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా? నిన్ను ఆ, అంజలి, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువైంది. అవును, నీకు రణ్వీర్ అంకుల్ గుర్తున్నారా? హా, గుర్తున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కదా. ఆ, ఇవాళ సిటీలోకి వచ్చారు. అది మీకెలా తెలుసు? అంటే ఇందాక చెప్పారంజు. ఆయన సిటీలోకి వచ్చారని మీకెందుకు చెప్పారు? అంటే ఎవరికో చేయబోయి నాకు కాల్ చేశారంట, అప్పుడు చెప్పారు. ఓహో. అంజు, నీకు రణ్వీర్ అంకుల్ అంటే ఇష్టం కదా? హా ఆంటీ, ఎందుకో అంకుల్ని చూస్తే బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. అంకుల్తో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది. అంకుల్ చాలా మంచివారా ఆంటీ? నాతో చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ డాటర్ కూడా నా ఏజే అంట. అందుకేనేమో నన్ను చూసినప్పుడు సేమ్ వాళ్ళ డాటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. కూతురులా ఉండడం కాదే, నిన్నే తన కూతురని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.